హాయ్ ఫ్రెండ్స్, బావున్నారా? జీవితంలో నిజమైన ప్రేమ దక్కినప్పుడు వచ్చే ఆనందం ముందు ఏ కష్టమైనా చాలా చిన్నదిగా కనిపిస్తుంది. మనసుకి నచ్చిన వారి తోడు ఉంటే ప్రతి క్షణం ఒక అందమైన కావ్యంలో మారిపోతుంది. ఈ అనుభవాన్ని పంచుకునే ముందు అందరూ తప్పకుండా మన వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అమూల్యమైన కామెంట్ను కింద తెలియచేయండి. నా పేరు ప్రణవి. మాది విశాఖపట్నం దగ్గర ఒక అందమైన పల్లెటూరు. మాది పెద్ద ఉమ్మడి కుటుంబం. ఇంట్లో నాన్నమ్మ, తాతయ్య, అమ్మా, నాన్న, నేను కలిసి ఉండేవాళ్లం. కొన్నేళ్ల క్రితం మా వరసయ్యే మేనత్త కూతురు దివ్యకి పెళ్లి చేశారు. కాని పెళ్లైన కొన్ని రోజులకే ఆమె భర్త చెప్పకుండా ఎటో వెళ్ళిపోయాడు. పెద్దలందరూ సర్దిచెప్పి తిరిగి వస్తాడని కొన్ని రోజులు ఆమెను అత్తారింట్లోనే ఉంచారు. ఒక సంవత్సరం క్రితం ఆమె అత్తమామలు, ఇంకా ఎంతకాలం అతనికోసం చూస్తావు? అమ్మా, నువ్వు తెచ్చిన నగలు కట్నం తీసుకుని మీ ఇంటికి వెళ్ళిపో అని పంపించేశారు. అలా దివ్య తిరిగి మా ఇంటికి రావడంతో మా నాన్నకి కోపం వచ్చి ఆమెతో మాట్లాడటం మానేశారు. ఆమె రోజు బాధపడుతూ ఉండేది. నేను ఆమెకు సర్ది చెబుతూ ఆమె తరఫున నిలబడేదాన్ని. కొద్ది రోజుల తరువాత నాకు హైదరాబాద్లో మంచి ఉద్యోగం వచ్చింది. 10 రోజుల్లో కంపెనీలో చేరాలని ఉత్తరం వచ్చింది. ఇల్లంతా సంతోషపడ్డారు. కాని నాన్న మాత్రం నీకు వెంటనే పెళ్లి చేస్తాం అన్నారు. ఇంట్లో దివ్య అంత బాధలో ఉంటే నేను పెళ్లి చేసుకుని ఎలా సంతోషంగా ఉంటాను, నాకు ఇప్పుడే వద్దు అని చెప్పాను. దాంతో నాన్నకి కోపం వచ్చి దివ్యమీద అరిచారు. నీవల్లే నా కూతురు పెళ్లికి వద్దంటోంది అని నిందించారు. ఆ మాటలకి ఆమె 2 రోజులు అన్నం కూడా తినలేదు. నాకు చాలా బాధేసి నాన్నతో గొడవపడి హైదరాబాద్ బయల్దేరాను. అక్కడ నాకు వండి పెట్టడానికెవరూ లేరు కాబట్టి దివ్యను నా వెంట తీసుకెళ్తున్నాను అని చెప్పి ఆమెను వెంటబెట్టుకుని సిటీకొచ్చేశాను. హైదరాబాద్లో కంపెనీ వారిచ్చిన 2 పడకల గది, ఫ్లాట్ చాలా బావుంది. దివ్య ఇల్లంతా చక్కగా సర్దింది. వారమంతా నేను ఆఫీస్ పనుల్లో బిజీగా ఉండేదాన్ని. శని, ఆదివారాల్లో మాత్రమే ఆమెను బయటకు తీసుకెళ్లేదాన్ని. కాని ఆమె చాలా అమాయకంగా ఏదీ అడిగేది కాదు. నేను బ్రతిమిలాడి ఏదో ఒకటి కొనిచ్చేదాన్ని. ఒకరోజు ఆమెను చూసి, దివ్య చదువుకున్నదానివి కదా, ఇంట్లో ఎప్పుడూ చీరలేనా? బయటకు వచ్చేటప్పుడు ఆధునిక దుస్తులు వేసుకోవచ్చు కదా అని అడిగాను. పల్లెటూరు కదా ప్రణవి, ఇక్కడ బాగుండదని వేసుకోలేదు అంది. అయితే ఇప్పుడు కొందాం పదా అని షాపింగ్ మాల్కి తీసుకెళ్లాను. అక్కడ ఆమె చుడీదార్లు చూస్తుంటే నేను 4 రంగులు ఎంచుకున్నాను. ఆమె మరికొన్ని ఎంచుకుంది. అంతలో అక్కడున్న అమ్మాయి వచ్చి, మేడం, మీ చెల్లి ఎంపిక చాలా బావుంది అని మెచ్చుకుంది. దివ్య కంగారుపడి ఏదో చెప్పబోతుంటే నేను నవ్వుతూ ఆమెను బయటకు తీసుకెళ్లాను. వచ్చేశాక ఏంటి ఆ అమ్మాయి అలా అంది అని ఆమె అడిగితే, నువ్వు నా పక్కన చిన్నపిల్లలా మెరిసిపోతున్నావు దివ్య, అందుకే అలా అనుంది అన్నాను. మరో రోజు ఇద్దరం ఐస్ క్రీం పార్లర్కి వెళ్ళాం. అక్కడ పనిచేసే అమ్మాయి వచ్చి, కపుల్ ఐస్ క్రీం తీసుకురామంటారా అని అడిగితే దివ్య సరే అంది. ఆమె ఒకే బౌల్లో ఐస్ క్రీం తెచ్చి ఒకే స్పూన్ ఇచ్చి, మీరు బెస్ట్ ఫ్రెండ్స్ లేదా లవర్స్ కదా అని నవ్వింది. దివ్య మురిసిపోతూ నవ్వింది. నాకు మాత్రం గుండెల్లో కొత్త ఆశలు చిగురించాయి. చుడీదార్లో దివ్య దేవకన్యలా కనిపిస్తోంది. తర్వాత ఒక పార్కులో కూర్చున్నప్పుడు పల్లీలమ్మే వ్యక్తి వచ్చి, మీ బంధం చాలా బావుంది మేడం అని పొగిడాడు. ఇంటికి వచ్చాక, దివ్య, ఇక నీతో బయటకు రాను. ప్రణవి, ప్రతి ఒక్కరూ నన్ను నీ భాగస్వామిలా చూస్తున్నారు అంది. సిటీలో అలానే అనుకుంటారు, దాంట్లో తప్పేముంది అని నవ్వేశాను. కాని ఆ రోజు నుండి నా మనసులో ఆమెపై మోహం ప్రణయంగా మారింది. ఒకరోజు కావాలని కొద్దిగా పానీయం తాగి ఇంటికి వచ్చాను. ఆమె నాకు అన్నం తినిపిస్తుంటే ఆమె ఎర్రటి పెదాలను నా వేళ్లతో తాకాను. ఆమె ముఖంలో భావాలు మారాయి. భోజనమయ్యాక ఆమె నా పెదాలను తుడిచి లేపబోతుంటే ఆమె చేయి పట్టుకుని నా వైపు లాక్కున్నాను. దివ్య, నా మనసంతా నువ్వే ఉన్నావు, ఐ లవ్ యూ అని నా హృదయాల్లోని ప్రణయాన్ని వ్యక్తపరిచాను. ఆమె ఆశ్చర్యపోయి పడుకోమని చెప్పింది. మరుసటి రోజు ఉదయం ఆమె భయపడుతూ, నేను ఊరికి వెళ్ళిపోతాను అంది. నా భావాలు నిజమైనవని చెప్పేసరికి ఆమె మౌనంగా ఉండిపోయింది. నా వయస్సేంటి, నీ వయసేంటి అంది. ప్రేమకి వయస్తో పనేముంది దివ్య, నిన్ను పెళ్లి చేసుకుని నాదాన్ని చేసుకోవాలనుకుంటున్నాను అన్నాను. ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి. మన ఇంట్లో ఒప్పుకోరు ప్రణవి అంది. నీకిష్టమో లేదో చెప్పు అన్నాను. కాసేపటికిష్టమే ప్రణవి, కాని ఇది సాధ్యం కాదు అంది. నిన్ను నా ధర్మపత్నిని చేసుకునేదాకా నేను నిద్రపోను అని మాట ఇచ్చాను. మేమూరికి వెళ్ళాం. తాతయ్యను పొలం దగ్గరకు తీసుకెళ్లి నా ప్రేమ విషయం చెప్పాను. తాతయ్య నాన్నతో మాట్లాడాడు.
నాన్న మొదట చాలా గొడవ చేశారు, కాని నా పట్టుదల చూసి చివరికి ఒప్పుకున్నారు. వారం రోజుల్లో పెళ్లి నిశ్చయమైంది. మరుసటి రోజు ఉదయం 4 గంటలకి గుడిలో మా వివాహం వైభవంగా జరిగింది. ఇంటికి వచ్చాక హైదరాబాద్ వెళ్లే ముందు ఈ రాత్రికే శోభనం ఏర్పాటు చేయమని తాతయ్య చెప్పారు. రాత్రి 8 గంటలకి నానమ్మ దివ్యను మోహనంగా అలంకరించి గదిలోకి పంపింది. తలుపు తీసుకుని లోపలికి వచ్చిన దివ్యను చూసి నా కళ్ళు చెదిరిపోయాయి. తెల్లటి పల్చని చీరలో దివి నుండి భువికి దిగిన రంభలా మెరిసిపోతోంది. ఆ చీర అమరికలో ఆమె ఒంపుసొంపులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎర్రటి పెదాలు మెరిసే బొట్టుగల్లు గల్లుమనే కాళ్ల పట్టీలతో ఆమె సిగ్గుతో నిలబడిపోయింది. నేను ఆమె చేయి పట్టుకుని మంచంమీద కూర్చోబెట్టాను. ఆమె ఇచ్చిన పాలగ్లాస్ సగం తాగి ఆమెకు ఇచ్చాను. ఆమె నా కాళ్లకు నమస్కరించబోతుంటే పైకి లేపి కౌగిట్లోకి తీసుకుని పెదవులను ముద్దాడాను. దివ్య తట్టుకోలేక ఐ లవ్ యూ ప్రణవి అని నా కౌగిలిలో కరిగిపోయింది. ఆ రాత్రి ప్రణయమైకంలో మునిగిపోయాం. తెల్లవారుజామున 4 గంటల వరకు ప్రేమ సల్లాపాల్లో గడిపాం. సాయంత్రం మేము కారులో హైదరాబాద్కి బయల్దేరాం. మార్గమధ్యంలో దట్టమైన అడవి ప్రాంతంలో భారీ వర్షం మొదలైంది. దివ్య భయపడుతుంటే కారు పక్కన ఆపి ఆమెను గట్టిగా ఆలింగనం చేసుకున్నాను. వర్షంలో తడుస్తూ ఇద్దరం ప్రణయతీరాల్లో తేలిపోయాం. వెనుక సీటులో ఆమెను పడుకోబెట్టి తడి బట్టలతోనే ప్రేమవర్షంలో మునిగిపోయాం. చెప్తే వినవు నా మొగుడు అంటూ ఆమె నన్ను ముద్దులతో ముంచెత్తింది. ఆ తరువాత హైదరాబాద్ చేరుకుని ప్రతిక్షణం ప్రేమగా ఒకరికొకరం అంకితమైపోయాం. ఇది నా జీవితంలో జరిగిన అత్యంత మోహనమైన అనుభవం.